నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఏలూరు జిల్లా నగరంలోని దొండపాడు గ్రామంలోని పరివర్తన పాఠశాలలో చెవుడు మూగ పిల్లలను వాల్ ఆఫ్ కైండ్నెస్ ఆధ్వర్యంలో ఆర్గనైజర్ వెంకటరమణ బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏలూరు నగరంలోని వివిధ డివిజన్లలో నిరుపేదలకు తన వంతుగా సేవలు చేస్తున్నారు. నెలలో తన కార్యాలయం వద్ద 2వ ఆదివారం వృద్ధులకు, మహిళలకు భోజన సదుపాయంతో పాటు బట్టల పంపిణీ చేస్తున్నామన్నారు. వాల్ ఆఫ్ కైండ్నెస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఏలూరులో ఉన్న దొండపాడు దగ్గర ఉన్నటువంటి డెఫ్ అండ్ డెమ్ స్కూల్లో పిల్లలందరికీ కూడాను ఇక్కడ సుమారుగా ఒక 100 మంది పిల్లలు ఉన్నారు. ఆడపిల్లలు 50 మంది, మగపిల్లలు 50 మంది. అందరూ కూడా 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు వాళ్ళు. వీళ్ళందరికీ కూడాను ఇవాళ బట్టలు ఇవ్వాలి అని చెప్పి ఒక సంకల్పంతో ఆడపిల్లలకి, మగపిల్లలకి కూడా బట్టలు తీసుకురావడం జరిగింది. ఇంతకుముందు కూడా 1 year బ్యాక్ కూడా వీళ్ళ పిల్లలకి బట్టలు ఇవ్వడం జరిగింది. అనేక సార్లు అన్న కార్యక్రమాలు జరిగింది. ఈ పిల్లలకి ఎప్పుడు కూడా మేము ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక సంకల్పం అయితే మాకుంది. ఎటువంటి కార్యక్రమాలు మేము అనేక సార్లు చేస్తూ ఉన్నాం. ఇంకా ముందు కూడా ఎటువంటి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి మా ఆలోచన ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు వాల్ ఆఫ్ కైండ్నెస్ ఒక సంస్థ స్థాపించి దాని ద్వారా ఏలూరు నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు మా పాఠశాలలో 100 మంది విద్యార్థులకు దుస్తులు అందజేయటం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వాల్ ఆఫ్ కైండ్నెస్ ప్రతినిధులందరికీ కూడా మా సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తుంది. వాల్ ఆఫ్ కైండ్నెస్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వారా ఈరోజు ఏలూరులో ఉన్న ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులకు అవసరమైనన్ని దరఖాస్తులను అందుబాటులో ఉంచాల్సిందేనని అధికారులను ఆదేశించారు. రైతు బంధు పింఛన్లపై అపోహలకు గురి కావద్దని, పాత లబ్ధిదారులందరికీ యథావిధిగా ఈ పథకాలు అందుతాయని స్పష్టం చేశారు. గతంలో లబ్ధిదారులు పొందని వారు, కొత్తగా లబ్ధిదారులు పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో ప్రజలు ఎలాంటి గందరగోళానికి గురి కావద్దని తెలిపారు. సిపిఐ 99వ ఆవిర్భావ వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. సిపిఐ పార్థివ ఘనమైన చరిత్ర ఉందని, నిరంతర సమస్యల పరిష్కారం కోసం ఎన్నో పోరాటాలు చేస్తుందని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ సందర్భంగా ఈ పెలీనియం గ్రౌండ్ నుంచి రెడ్ షర్ట్ వాలంటీర్లు చేపట్టిన సందర్శన నిర్వహించారు. అనంతరం ఇందిరాగాంధీ నగర్లో సిపిఐ ఫైనాన్స్ కూనంనేని ఆవిష్కరించారు. స్థానాలలో కూర్చోవాలి, ఎందుకంటే చాలా మంది నిలబడ్డారు. ప్లీజ్ కూర్చోండి. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో అవతరించి 98 సంవత్సరాలు పూర్తయి 99వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. ఇంతటి ఘనమైన చరిత్ర ఈ భారతదేశంలో మరి ఏ పార్టీకి లేదు. భారత జాతీయ కాంగ్రెస్ కూడా అది అందరి పార్టీ ఒక దశలో 45 తర్వాతే స్వాతంత్రం కాలం ముందు అది పార్టీ రూపం దాల్చింది. అంటే గొప్ప చరిత్ర, అదేవిధంగా అనేక సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో ఉద్భవించిన తర్వాతే అనేక మౌలిక చట్టాల రూపకల్పనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు
భారత కమ్యూనిస్ట్ పార్టీ చేసిన ఉద్యమాలు నినాదాలు మూల కారణమయ్యాయి. అందులో భాగంగా భూ సంస్కరణ చట్టం కానీ, మహిళల హక్కులు కానీ, కార్మిక వర్గానికి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జాతీయ పెన్షనర్స్ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విశ్రాంతి ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పెద్దలు మీరందరూ చెప్పినట్లుగానే మీరు కోరుకున్నటువంటి మార్పు మీ చేతుల మీదుగా మీ శ్రమతోటి మీ కష్టంతో మీ కోరికను మీరు తీర్చుకున్నారు. మీ బాధ్యతలు మీ సమస్యలు మా ముందుంచారు. తప్పకుండా ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసిందో, మేనిఫెస్టోలో ఏదైతే మీ అంశాలని పొందుపరిచిందో వాటిని ఎట్టి పరిస్థితుల్లో సఫలీకృతం చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా కొంచెం కుదుటపడ్డాక, ఇంకా పూర్తి క్యాబినెట్ రాలేదు, వచ్చిన తర్వాత పేద ప్రజల బ్రతుకులలో వెలుగు నింపేందుకే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానుకొండూరులో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పిల్లోడు మంచి రైటింగ్ ఉంటే వాళ్ళతో రాయించి టిక్కు కొట్టి ఇది ఇవ్వాలి. దీనికి జత చేయాల్సినది ఏం కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు. రేషన్ కార్డు చాలా 10 సంవత్సరాలుగా రాలేదు. సిగ్గుండాలి. మళ్ళీ కొంతమంది అంటారు ఇస్తారా, ఇది సాధ్యమా అని. మేము తీసుకునే అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికే ఇది. కాబట్టి 10 సంవత్సరాలుగా లేకుంటే ఇక్కడ ఒక ఆధార్ కార్డును రేషన్ కార్డు ఉంటుంది. ఈ రేషన్ కార్డు మీద మీరు రాలేదు అని రాసినా పర్లేదు, దానికి ఒక సపరేట్ అప్లికేషన్ రాసిచ్చినా పర్వాలేదు. అదేవిధంగా మీరు ఇవి జీరాక్స్ చేయడానికి జీరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఇక్కడ జీరాక్స్ మిషన్ ఉన్నదనుకుంటా, కమిషనర్ గారు చెప్పాలి. లేదు అని ఫామ్స్ ఉన్నాయంట అంటే లేదు సార్, ఈ ఆధార్ కార్డులో ఉద్దేశంతో అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. మీరు జీరాక్స్ సెంటర్ల చుట్టూ తిరగొద్దన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ అప్లికేషన్ మీ ఇంటికి పంపించింది. మీకు రవాణా ఛార్జీలు ఉండొద్దు, మండల హెడ్ క్వార్టర్స్ పోవద్దు, మీ ఊర్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రజాపాలన నిర్వహించాలన్న ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని ప్రజల పాలన ప్రారంభించినటువంటి పార్టీ ఇది. కాబట్టి దయచేసి అమ్మ, మీరు పైసా ఖర్చు లేకుండా మీ ఇంటి దగ్గర నుండి ఇక్కడికి వచ్చి నడిచి ఇవ్వచ్చు ఈ ఫామ్. జిరాక్స్ లేకపోయినా మనం ఈ ఆఫీస్లో జిరాక్స్ సెంటర్ ఏమైనా ఉన్నదా సార్? జిరాక్స్ మిషన్ తీసిస్తారు. లేకపోతే ఒక మిషన్ నేనే డొనేట్ చేస్తాను. మీ అందరికి అనుకూలంగా ఉండడానికి 20,000 అవుతుంది. ఇక్కడికి వచ్చి ఆ ప్రతిదీ రేషన్ కార్డును, ఆధార్ కార్డుని జిరాక్స్ చేసి ఇస్తారు. కాబట్టి దయచేసి మీరు పైసా 5 పైసలు కూడా ఖర్చు చేయొద్దు. కాబట్టి దయచేసి అవకాశాన్ని ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలనను, ప్రజాకంటక పాలన పొందబెట్టి ప్రజాపాలన వచ్చింది, కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని మీకు మహాలక్ష్మి పథకం కింద ఇంట్లో బులెటిన్లో షార్ట్ బ్రేక్. నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. వెల్కమ్ బ్యాక్.
ప్రజాపాలనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంను ఆమె పరిశీలించారు. గత ప్రభుత్వం హయాంలో కనీసం రేషన్ కార్డు మంజూరు చేయలేదని విమర్శించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. ధన్యవాదాలు. అలాగే మా సీతక్క మరి ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు, మొన్న కూడా రావడం జరిగింది. రివ్యూ మీటింగ్ కూడా ఉమ్మడి ఆదిలాబాద్లో తీసుకోవడం జరిగింది. మరి ఇది 6th వరకు ఉంటుంది. దీంతో పాటు మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఈరోజు నేను కొన్ని గ్రామాల్లో తిరిగితే మరి నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు పెన్షన్ రాలేదని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకు కూడా నేను చెప్పాను, అప్పుడు ఆ ప్రభుత్వం చేయలేదు, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తారు. మరి నెల కూడా కాలేదు, దానిలోపే ఈరోజు గ్రామ సభ పెట్టేసి అప్లికేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలకి న్యాయం అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున మరి వాళ్ళ హౌసింగే కావచ్చు, పెన్షన్సే కావచ్చు, ఇంకా ఈ 6 గ్యారెంటీలో ఏదైనా స్కీమ్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. ప్రజలకి మా ప్రభుత్వం మొత్తం అందరు అధికారులు కానీ అందరూ అందుబాటులో ఉంటారు. మరి గత ప్రభుత్వాల లెక్క కాకుండా ఈరోజు వాస్తవంగా బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ వచ్చేటట్టు చేస్తారని మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి నేను కూడా ఈ నిన్నటి నుంచి మరి గ్రామాల్లో తిరగడం జరుగుతుంది. ప్రజలకి అందరికీ నాకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. నేను చేసే దాంట్లో చాలా చేశాను. ఎలా అన్యాయం చేశారో మీ అందరికీ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్రంలోని క్రిస్టియన్లకు ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిలర్ అధ్యక్షుడు మొల్కల ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టియన్ సమాజం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయనుందన్నారు. కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కష్టపడ్డ నిజమైన క్రిస్టియన్కు నామినేషన్ పదవుల్లో అవకాశం కల్పించాలని సీఎంను కోరారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి మా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీల ద్వారా మరి ఓపెన్గా మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మరి ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారి వారు సీఎం కావాలని మేము ఆకాంక్షించి గత ప్రభుత్వంలో మాకు కేసీఆర్ గారు మరి వారు మాకు చేసిన అన్యాయాన్ని బట్టి మేము కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సపోర్ట్ చేసిన విధంగానే వారు రిజల్ట్ రావడము, మరి వారు ముఖ్యమంత్రి కావడము, మరి కొందరు వ్యక్తులు వట్టిగానే మేము ప్రచారం చేశామని మరి కొన్ని క్రైస్తవ సంస్థలు మరి వారు హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర డబ్బులు తీసుకొని ప్రచారం నిర్వహించారు. ట్విన్ సిటీస్లో ఆ మీటింగ్స్ పెట్టి ఫెయిల్ అయ్యారు. మరి ఇప్పుడు వాళ్ళు కొందరు మాకు ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు కావాలని చెప్పి ఇప్పుడు తిరుగుతూ ఉన్నారు. మరి గత కాలంలో చేసింది ఏం లేదు. వారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంటూ అక్కడ ఏం దొరకనందుకు ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పదవులు అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభానికి సిద్ధమైంది. జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు. అందరి ప్రెస్ మిత్రులకు కూడా ఈరోజు మీ అందరికీ కూడా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈ ఎగ్జిబిషన్ న్యూమాయిష్కి మీరందరూ కూడా 1 జనవరి
సాయంకాలం 5 గంటల సమయంలో ముఖ్యమంత్రి గౌరవనీయులు మరి రేవంత్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తారు. మీరు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరు కూడా మన్నించాలి, చాలా ఆలస్యమైంది. ఈరోజు ఎగ్జిబిషన్ సొసైటీ సంబంధించి 83వ అఖిల భారత ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, దానికి సంబంధించి ఇప్పుడే ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు సత్యేందర్ గారితో పాటు మరి సెక్రటరీ గారు హనుమంతరావు గారు, అదేవిధంగా పబ్లిసిటీ సబ్ కమిటీ చైర్మన్గా కన్వీనర్ గారు రంగారెడ్డి గారు, పెద్దలు గోపాలాచారి గారు, రాజేందర్ కుమార్ గారు, అదేవిధంగా చంద్రజిత్ సింగ్తో పాటు ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ సొసైటీకి సంబంధించిన వివిధ కమిటీలకు సంబంధించిన మా కన్వీనర్స్ సోదరులు అందరం కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్కు సంబంధించిన నుమాయిష్ గత 8 దశాబ్దాల నుంచి నుమాయిష్ ఈ ఎగ్జిబిషన్ మన ప్రైడ్, ఒక జ్యువెల్. నుమాయిష్ వచ్చిందంటే హైదరాబాద్ సికింద్రాబాద్కే కాదు, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని విశాఖపట్నం మేయర్ హరికుమారి అన్నారు. పారిశుద్ధ కార్మికులతో జరిగిన చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల విడుదలకు హాజరై నగర పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మె సందర్భంగా నగర మేయర్, డిప్యూటీ మేయర్ స్వయంగా చీపిరి పట్టారు. పారిశ్రామిక ప్రగతికి భాగమయ్యే విధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ పివి రావు అన్నారు. విశాఖపట్నం సీతంపేటలో వీటీ స్కూల్ ప్రాంగణంలో పాఠశాలలో 77వ వసంతాల సంబరాలను మెగా జూబ్లీ వేడుకలు జరిగాయి. విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేదిగా విద్యా విధానం ఉండాలన్నారు. పాఠశాల ప్రతి వ్యక్తి అభ్యున్నతికి పునాది రాయిగా నిలుస్తుందని తెలిపారు. 77 సంవత్సరాల సెలబ్రేషన్స్ రాజేంద్ర నగర్ బ్రాంచ్లో చేసుకుంటోందండి. దీనికి సంబంధించి చీఫ్ గెస్ట్ డాక్టర్ సివి రావు గారు, కార్డియాలజిస్టు, అలాగే పివి నారాయణరావు గారు, సీనియర్ అడ్వకేటు, ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఇవాళ రావడం జరిగింది. ఇక్కడ మీటింగ్ పాటు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఒక 18 కల్చరల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రేపు అలమ్నై డే ఉంది, అంటే ఓల్డ్ స్టూడెంట్స్ డే. వివిధ రంగాల్లో ఎవరైతే ఇక్కడ స్కూల్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారో, వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళారో, పై దేశాల్లో ఉన్నారో, పై ఊర్లో ఉన్నారో, వాళ్ళకి ఆహ్వానం పంపించడం జరిగింది. సో మా స్టూడెంట్స్ చాలామంది పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా మంచి పొజిషన్స్లో ఉన్నారు. డాక్టర్ భవానీ ప్రసాద్ గారిని ఆర్థోపెడిక్ సర్జన్, ఆయన మన ఓల్డ్ స్టూడెంటే. తర్వాత నీలిమ బెండపూడి అని చెప్పి ఆవిడ మన ఓల్డ్ స్టూడెంటు.
ఆవిడ పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఆవిడేమో ప్రెసిడెంట్ ఆఫ్ ది యూనివర్సిటీ కింద పనిచేస్తున్నారు ఆవిడ. అలాగే మిస్టర్ ఎన్ సంజయ్ డీజీ ఆఫ్ సిఐడి, ప్రస్తుతం ఆయన పొజిషను డెసిగ్నేషను, ఆయన కూడా మన ఓల్డ్ స్టూడెంట్. ఆయన మంచి ఐపీఎస్ ఆఫీసర్. సో ఇలా చాలామంది ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం వన్న చింతపూడిలో రక్తపింజర హల్చల్ చేసింది. గ్రామస్తులు భయాందోళనలతో స్థానిక సర్పంచ్ రాజరత్న స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. దీంతో సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రక్తపింజరను బంధించారు. గ్రామ ప్రజలు స్నేక్ క్యాచర్ వర్మకు అభినందించారు. నమస్తే అండి, నా పేరు వర్మ, స్నేక్ క్యాచింగ్ అండి, కొత్త మండలం బేవనపల్లి అండి. చింతలపూడిలో ఒక కొండ సెలవు వచ్చిందని నాకు ఫోన్ చేశారు. కొండ సెలవు వచ్చిన నాకు ఫోటో పెట్టమన్నాను. ఎందుకంటే ఈ పావును చూసిన వాళ్ళందరూ కూడా 100% కూడా కొండ సెలవే అనుకుంటారు. అంతేగాని తాసుపాము అయితే ఇది ఏమనుకో రక్తపింజర అయితే అనుకోరండి. ఈ మచ్చలు అవి చూసి కొండ సెలవు సేమ్ ఇలాగే ఉంటుందని దాని దగ్గరికి వెళ్ళటం ఏం చేయదు కదా, చుట్టబెడుతుంది అంతే, కరిసిన విషం ఉండదు అనుకుని చాలామంది దాన్ని ఏలకొలం ఆడటం దగ్గరికి వెళ్ళటం కూడా జరుగుతుంది. ఈ రక్తపింజర జాతికి చెందిందండి. ఇది గ్రావులు ఇలాగా మన గ్రావులు అంపటా కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. ఈ హైవే రోడ్లు వేయటం వల్ల ఇవి కూడా లారీల్లో ఎగుమతి అవటం, ఇక్కడ దిగిపోయి మట్టి తినేసి బాగా పెరిగిపోవటం కూడా జరుగుతుంది. వీటి వల్ల కూడా చాలామంది ఈ మధ్యలో ఒక 10 మంది 15 మంది కూడా నాకు తెలుసుండగా మటుకు అయితే చాలామంది చనిపోయారు. ఇది కరిసిన వెంటనే కూడా పోనీ హాస్పిటల్కి వెళ్ళి దాకా ఒక గంట అరగంట ఆగి స్కోప్ కూడా ఇవ్వదండి. వెంటనే బ్లడ్ వెంటనే క్లాట్ అయిపోద్ది. దీనివల్ల ఒకవేళ బతికినా కూడా 1 నెలకి 2 నెలలకి కిడ్నీలో పోవటం లేకపోతే ఏదో రోగం కింద వచ్చి చచ్చిపోవటం కూడా జరుగుతుంది. హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నారు, తర్వాత 2 నెలల తర్వాత తిరగబెట్టి కూడా చచ్చిపోతున్నారు. ఇది విషం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే తాసుపాము అయితే ఒక్కరినే కరుతుంది, మళ్ళీ 24 గంటల దాకా దాన్ని ఇంకెవరిని కట్టడం అనేది జరగదు. ఇది ఒక్కసారి ఒక 5-6 కరిసినా కూడా చచ్చిపోవటం కూడా జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇవన్నీ కోతలు ఉడుపులు కోసి టైం చేస్తున్నారు. రైతులందరూ కూడా పొలాల్లోకి వెళ్ళినప్పుడు కొంచెం లైట్లు అవి వేసుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ పాముల బట్టల మట్టుకు చాలా అప్రమత్తంగా ఉండాలని. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.